వచ్చే సంవత్సర కాలం ప్రభుత్వానికి ఎంతో కీలకమని, సామాన్యుడు సంతృప్తి చెందేలా ప్రజారంజక పాలన అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. మన అనుభవం, వనరులు, సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ దేశానికే నాయకత్వం వహించే స్థాయికి ఎదిగేలా చేయాలని అధికారులకు నిర్దేశించారు. ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించిన సీఎం 2017-18 బడ్జెట్ ఆశించిన ఫలితాలు రాబట్టేదిగా ఉండాలన్నారు. సుస్థిర వృద్ధి, విజన్ 2029, జీవీఏ, కుటుంబం, సమాజ వికాసం వంటి అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సంపన్నులు, సామాన్యుల మధ్య అంతరాలను తొలగించేలా మరో 3 రోజుల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు అందించాలని చెప్పారు. ప్రణాళికేతర పద్దుల కింద విభజించకుండా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి శాఖల వారీ నిధులు ఇవ్వడం ప్రత్యేకతగా అభివర్ణించారు. జీఎస్టీతో రానున్న రోజుల్లో ఆదాయం పెరుగుతుందని, స్నేహపూరిత వాతావరణానికి వ్యాపారం అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. క్రమంగా ఆన్లైన్ లావాదేవీల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, దీనివల్ల పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందే నిధులను సమర్థంగా అందిపుచ్చుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేసే ప్రాజెక్టు కింద నిధులు పెద్ద ఎత్తున పొందేందుకు అవసరమైతే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, రైల్వే జోన్, రెవెన్యూ లోటు భర్తీ లాంటి అంశాలు ఇంకా నెరవేర్చాల్సి ఉందన్నారు. కొత్త రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా రెండంకెల వృద్ధి సాధించామని గుర్తు చేశారు.